హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న తెలియని వాళ్ళ ఛానల్. మై నేమ్ ఇది హేమంత్. మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే అలాగే లేటెస్ట్ వీడియోస్ని, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ న్యూస్ని, లేటెస్ట్ టెక్నాలజీ మీరు తెలుసుకోవచ్చు. సో అసలు ఈ వీడియోలో ముందుగా మీకు చెప్పబోయేది ఏంటంటే, ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి. సో దాంట్లో ఇంజనీరింగ్ వారు టాపర్స్ ఎవరున్నారు, అలాగే అగ్రికల్చర్, మెడికల్ వారు టాపర్స్ ఎవరెవరు వచ్చారు ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పడం అనేది జరుగుతుంది. సో చూసుకున్నట్లయితే ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ భారీగా రిలీజ్ చేయడం జరిగింది మనబడి.comలో. అలాగే డెసిపి అంటే DESISPY DECIPI.comలో కూడా సైట్లో రిలీజ్ కావడం జరిగింది. దాంట్లో కూడా మీరు రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. సో చూసుకున్నట్లయితే అసలు ఎంసెట్ మార్క్స్ అనేది ఎలా ర్యాంక్స్ డిసైడ్ చేస్తారంటే, ఇక్కడ చూసినట్లయితే వెయిటేజ్ ఆఫ్ ఎంసెట్ ర్యాంక్స్ ఎలా డిసైడ్ చేస్తారంటే, విల్ బి అలాటెడ్ డిపెండింగ్ ఆన్ ద వెయిటేజ్ ఆఫ్ అసైన్మెంట్ మెరిట్ ర్యాంక్స్. ద ప్రిన్సిపల్ విల్ బి హ్యాస్ ఫాలోస్. అంటే మీ ఏ అయితే ఎంసెట్ రిజల్ట్స్ వచ్చినాయో వాటిని కూడా 25 మార్క్స్ ఇంటర్మీడియట్ గ్రూప్ సబ్జెక్ట్స్ వీళ్ళు కలుపుతారనమాట. 25 మార్క్స్ ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ మార్క్స్ కలుపుతారు. నెక్స్ట్ 75% ఎంసెట్ నార్మలైజ్డ్ మార్క్స్ ఇవి కూడా మీకు కలపడం అనేది జరుగుతుంది. 75% ఎంసెట్ నార్మలైజ్డ్ మార్క్స్, 25% ఇంటర్మీడియట్ మార్క్స్ ఇన్ గ్రూప్ సబ్జెక్ట్స్. ఈ గ్రూప్ సబ్జెక్ట్స్లో ఎవరన్నా ఫెయిల్ అయ్యారనుకోండి, వాళ్ళకి కూడా ర్యాంక్ ఇవ్వట్లేదు, ప్రొవైడ్ చేయట్లేదు. అంటే ర్యాంక్ అనేది రాదు. ఈ గ్రూప్ సబ్జెక్ట్స్ కంపల్సరీగా ఉండాలన్నమాట. దీని నుంచి 25% అనేది తీయబడుతుంది. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఇక్కడ నార్మలైజ్డ్ మార్క్స్ ఆఫ్ ద క్యాండిడేట్ ఈక్వల్ టు, అంటే మనకి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, GMS ప్లస్ టాప్ యావరేజ్ గ్లోబల్ GMS బై టాప్ యావరేజ్ సీజన్ SMS ఇంటూ మార్క్స్ అప్టైన్డ్ ఆఫ్ ద క్యాండిడేట్. సో ఇలా వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారనమాట. దీన్ని బట్టి మనకి లోకల్ ర్యాంకు అలాగే టాప్ ర్యాంకు రావడం అనేది ఇలా క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో ఇది చూసుకున్నాక అసలు టాప్ ర్యాంకర్స్ ఎవరెవరు వచ్చారు ఇంజనీరింగ్. సో ఈసారి చూసుకున్నట్లయితే అందరూ బాయ్సే ఉన్నట్టున్నారు ఎక్కువగా. సో టాప్ 10 మెంబర్సే బాయ్సే సత్తా చాటినట్టున్నారు. సో చూసుకున్నట్లయితే వాళ్ళ నేమ్స్ డీటెయిల్స్ కింద మనం జాగ్రత్తగా చూద్దాం. చూసుకున్నట్లయితే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి మోహన్ అభియాస్ అనే వ్యక్తి ఫస్ట్ ర్యాంక్ అనమాట. దానికి మార్క్స్ వచ్చేసరికి 153 మార్క్స్. నెక్స్ట్ సెకండ్ ర్యాంక్ 152 మార్క్స్. నేమ్ వచ్చేసరికి భరద్వాజ్కి 152 మార్క్స్ అవైలబుల్, సెకండ్ ర్యాంక్ అనమాట. సో థర్డ్ ర్యాంక్ 152 మార్క్స్ సత్యం అనే అతనికి 152 మార్క్స్ వచ్చింది, థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. సో ఫోర్త్ ర్యాంక్ వచ్చేసరికి 150 మార్క్స్ జయంత్ హర్ష అనే వ్యక్తి 150 మార్క్స్ అవైలబుల్లో ఉన్నాడు. సో ఇతను ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసరికి షణ్ముఖ్ సాయి ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాడు, 150 మార్క్స్ వచ్చేసినాయి. సో చూసినట్లే ఫోర్త్ ర్యాంక్కి ఫిఫ్త్ ర్యాంక్కి 2 మార్క్స్ డివైడ్గా సేమ్ అదే ర్యాంక్ కూడా ఉంది. అంటే ఇక్కడ 150.724 ఉంది, ఇక్కడ 150.572 అని ఉంది. సో చిన్న డిఫరెన్స్ వల్ల వీళ్ళిద్దరూ ఫోర్త్ ర్యాంక్ ఫిఫ్త్ ర్యాంకు జరగడం అనేది జరిగింది. జస్ట్ డిఫరెన్స్లోనే ఇక్కడ తెలుస్తుంది మనకి. పైన కూడా సెకండ్ థర్డ్ ర్యాంక్ వచ్చి 152.723, 152.521. సో ఇదనమాట థర్డ్ ర్యాంకు, అట్లా ఫోర్త్ ర్యాంకు రిలీజ్ చేయడం అని జరిగింది. నెక్స్ట్ ఇదంతా టాప్ 5 మెంబర్స్. నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసరికి 150 మార్క్స్, 150.525 వెంకట నిఖిల్ సిక్స్త్ పొజిషన్లో ఉన్నాడు, సిక్స్త్ ర్యాంక్. నెక్స్ట్ 149 మార్క్స్ శశినందన్ వచ్చేసరికి 149 మార్క్స్ అనమాట. నెక్స్ట్ ఎయిత్ ర్యాంక్ వచ్చేసరికి 149 యశ్వంత్ వచ్చేసరికి 149 మార్క్స్లో అత్యధికంగా ఉన్నాడు. నెక్స్ట్ నైన్త్ ర్యాంక్ వచ్చేసరికి 148 మార్క్స్, నైన్త్ ర్యాంక్ అవైలబుల్ లేదు. వరుణ్ తేజ్ 148 మార్క్స్. నెక్స్ట్ సాయి నాగేందర్ 148 మార్క్స్. వీళ్ళకి చూసినట్లయితే 148 వచ్చినాయి మార్క్స్. జస్ట్ డిఫరెన్స్ ఉండటం వల్ల వీళ్ళ కేటగిరీ ర్యాంక్ అనేది డిసైడ్ చేయడం. 10th పొజిషన్లో సాయి నాగేందర్ ఉన్నారు. సో సాయి నాగేందర్ గారు 148 మార్క్స్ అవైలబుల్లో ఉన్నారు, 10th ర్యాంక్ అనమాట. ఇదనమాట టాప్ ఇంజనీరింగ్ 10 టాపర్స్ 2017 టాప్ 10 ర్యాంకర్స్ వీళ్ళు అనమాట. నేమ్స్ వాళ్ళ డీటెయిల్స్ చూసినట్లయితే అగ్రికల్చర్ అసలు మెడికల్లో ఎలా ఉన్నారో అవి కూడా చెక్ చేసుకుందాం ఒకసారి. టాపర్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ వచ్చేసరికి 150 మార్క్స్ అనమాట, ఫస్ట్ ర్యాంక్ అవైలబుల్. వెంకట అనిరుద్ధ్కి ఫస్ట్ ర్యాంక్ అవైలబుల్, 150 మార్క్స్ అనమాట. నెక్స్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చేసరికి సందీప్ 149 మార్క్స్. సో సందీప్ అనమాట సెకండ్ పొజిషన్లో ఉన్నాడు, సందీప్కి వచ్చేసరికి 149 మార్క్స్. నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో హిమజ ఉంది, థర్డ్ పొజిషన్లో హిమజ మేడం గారు ఉన్నారు. థర్డ్ ర్యాంక్ వచ్చేసరికి 148.
సో 4th ర్యాంక్ వచ్చేసరికి నిఖిల్ చౌదరి 147 మార్క్స్ ఉన్నారు. సో నెక్స్ట్ 5th పొజిషన్ వచ్చేసరికి శ్రీ లాస్యా ఉంది, 146 మార్క్స్ అనమాట అవైలబుల్. 5th ర్యాంక్ టాప్ 5 ర్యాంకర్స్లో అగ్రికల్చర్లో 5th ర్యాంక్ వచ్చేసరికి 146 మార్క్స్. శ్రీ లాస్యా గారు 5th పొజిషన్లో ఉన్నారు, 146 మార్క్స్. అలాగే నెక్స్ట్ 6th ర్యాంక్ వచ్చేసరికి పవన్ రెడ్డి 146 మార్క్స్, 6th ర్యాంక్ అవైలబుల్లో ఉన్నారు. నెక్స్ట్ 7th ర్యాంక్ వచ్చేసరికి సాత్విక రెడ్డి 7th పొజిషన్లో ఉన్నారు, 145 మార్క్స్. నెక్స్ట్ 8th ర్యాంక్ వచ్చేసరికి భాష. సో భాష గారు 145 మార్క్స్ అవైలబుల్లో ఉన్నారు, 8th ర్యాంక్. నెక్స్ట్ 9th ర్యాంక్ వచ్చేసరికి 145 మార్క్స్ శ్వేత గారు 9th పొజిషన్లో ఉన్నారు. సో 10th పొజిషన్ వచ్చేసరికి అఖిల 143 మార్క్స్ 10th పొజిషన్ ఉంది. అగ్రికల్చర్ మెడికల్లో టాప్ 10th పొజిషన్ అనమాట. సో ఇదనమాట, చూసారు కదా, అగ్రికల్చర్ అండ్ మెడికల్ అలాగే ఇంజనీరింగ్ టాప్ 10 మెంబర్స్. ఇంజనీరింగ్ బాయ్స్ సత్తా సాటినట్టున్నారు. నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్లో కూడా బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ఉన్నారు సమానంగా. చూసినట్టయితే ఈ అనమాట ఇంజనీరింగ్ వాళ్ళు టాప్ 10 ర్యాంకర్స్, అలాగే అగ్రికల్చర్ మెడికల్ వాళ్ళు టాప్ 10 ర్యాంకర్స్. ర్యాంక్ కార్డ్స్ మీరు అవైలబుల్ రేపు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే సైట్ అనేది వాళ్ళు కొంచెం బిజీగా ఉంది. sschep.gov.in మీరు ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది కదా, మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నెట్ వాల్ ఛానల్.